జగజ్జేతల జీవితాలలో కానరానివి, అభ్యుదయుల అంగడిలో దొరకనివి, జ్ఞానుల జ్ఞానానికి అందనివి, పండితుల పాండిత్యంలో లేనివి, కవుల కళాల్లో రానివి, మహాజ్ఞాన సత్యవేద సముద్రమైన బైబిల్ నుండి 25 సంవత్సరాల పరిశోధన ద్వారా వెలికితీసి అజ్ఞాన అంధకారాలతో నిండుకున్న క్రైస్తవ ప్రపంచాన్ని సరిక్రొత్త పందాల్లో అలుపెరుగక నడిపిస్తూ భూమిని తలక్రిందులు చేసే సంచలన రచనలను అందించి 42 జాతీయ లేఖనాల పరిశోధనలను విజయవంతంగా నిర్వహిస్తూ ఎన్నో తరాలను దేవునిలో నిలబెట్టుచున్న అలుపెరుగని ధీశాలి బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్, ది వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఛాలెంజింగ్ అండ్ డైనమిక్ స్పీకర్, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి శ్రీ పీడి సుందర్రావు గారిని ఆత్మీయులందరి కరతాల మధ్యన వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలి శ్రీ పీడి సుందర్రావు గారిని ఆత్మీయులందరి హర్షధ్వానాలతో వేదికపైకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా క్రీస్తు తరపున న్యాయవాది, బైబిల్ ఓపెన్ యూనివర్సెస్ ఇండియా ఇంటర్నేషనల్ జాయింటర్ మన ఆత్మీయ అన్నయ్య లాజరస్ ప్రసన్నబాబు గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా రాయలసీమ జోన్ డిప్యూటీ డైరెక్టర్ బి రాజేంద్ర బాబు గారిని, ఆంధ్ర జోన్ డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారిని, తమిళనాడు జోన్ డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారిని, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ కెప్టెన్ సత్యశీలరావు గారిని, కర్ణాటక స్టేట్ డిప్యూటీ డైరెక్టర్ వివై తిమోతి గారిని, ఉమెన్స్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ సుజాత బాబ్జీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన ఆత్మీయులు, సన్నిహితులు లండన్ రవి గారిని, సంగీత దర్శకులు ప్రశాంత్ పెనుమాక గారిని, సంగీత దర్శకులు ధర్మశాలి గారిని, ఆల్ జోనల్ అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ను, ఆల్ కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ప్రిన్సిపల్స్ అందరినీ కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ కూడా 42వ అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు తరపున మా యొక్క వందనములు తెలియజేస్తున్నాము.